సూర్య నమస్కారాలు. మొదట ఇది నమస్కార ముద్ర. ఫస్ట్ ఇది చూడండి. సెకండ్ కాళ్ళు ఇది ఇట్లని కాళ్ళు పైకి లేపాలి అర్ధచంద్రాకారంగా. సెకండ్ తర్వాత కిందికి బెండ్ కావాలి మొత్తం. చూడండి ఇవన్నీ ఈ రెండు ఏమన్నా ఇట్లా కావాలి. దీన్ని మనకు పాదహస్త పాదహస్త నమస్కారం అంటారు సూర్యునికి. ఓకేనా? ఏడవది మూడవది అంతే కదా. తర్వాత నాలుగోది అన్నప్పుడు ఏం చేయాలంటే మనకు లెఫ్ట్ లెగ్ను ఫస్ట్ లెఫ్ట్ లెగ్ను ఇట్లా తీసుకోవాలి. చూడు బెండ్ చేయాలి. ఎట్లా పెట్టాలి చూడండి. లెఫ్ట్ లెగ్ చూపించు, లెగ్ను చూపించి వస్తుందా? కవర్ కావాలి మొత్తం, నువ్వు నిలబడ. అందుకే లెఫ్ట్ లెగ్ చూడండి. అట్లా ఆ రకంగా లెఫ్ట్ లెగ్లో అట్లా మనం చూపించి ఇట్లా ఒక పైకి చూడాలి. నా హెడ్ మొత్తం ఇట్లా పైకి సూర్యుని దిక్కు చూడాలి. తలకాయ చూపించేటు ఇట్లా సూర్యుని దిక్కు ఇట్లా ఇది చూడాలి. ఇట్లా పెట్టచ్చు. ఇగో ఇట్లా చేతులు చూడండి. ఇట్లా ఇది మనకు నాలుగో నమస్కారం. ఇది అశ్వవాహన నమస్కారం అంటారు. తర్వాత ఇంకో లెగ్గును ఏది రైట్ లెగ్గును తీసుకుపోయి ఇవి చూడండి. వెనక కాళ్ళు చూడండి. మనం ఇట్లా కాదు ఇట్లా పెట్టాలి. ఇది పర్వతాసనం. ఇది ఎన్నవది? 5. పర్వతాసనంలో మనం ఇటువంటి పర్వతం లెక్క ఇక తలకే ఇట్లా ఇట్లా పెట్టాలి. తర్వాత పర్వతాసనం నుంచి ఇది 5వది కదా. 6వది సాష్టాంగ ఆసనం. ఇది ఇట్లా చూడండి. ఇట్లా ఇట్లా అంటే కదా ఇట్లా అనిచ్చాలి. చూస్తున్నారా? తర్వాత ఇది ఏంటది? 6వదా. తర్వాత 7వ ఆసనంలో ఇది భుజంగనాసనం. చూడండి భుజంగాసనంలో ఎట్లున్నాం మనం? దీన్ని కోబ్రా ఆసనం అంటాం. అంటే నాగుపాము పడగలిపి ఎట్లుంటుందో ఆసనం. ఇట్లా సూర్యుడికి నమస్కారం చేస్తాం. ఈ రకంగా కాళ్ళు చూడండి ఎట్లా పెట్టినాము. ఇట్లా ఇది 7వ ఆసనం. 7వది. తర్వాత మళ్ళీ 8వది కూడా పర్వతాసనం. సేమ్ మళ్ళీ ఇట్లనే లేచి ఇట్లనే లేవాలి. ఇట్లనే పొజిషన్లో పర్వతాసనం. 8వది పర్వతాసనం. తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఫస్ట్ ఏం లెక్క పెట్టినాము? ఎడమకాలు పెట్టినాం కదా. మన ఎడమకాలు కూడా ముందు తీసుకురావాలి. అశ్వ నమస్కారం. సేమ్ ఏది ఇది 9వదా. ఇగో ఇట్లా చూడండి. ఇట్లా ముందు తీసుకురావాలి. సేమ్ ఇట్లా మళ్ళా పైకి ఇట్లా సూర్యుని చూడాలి. ఇట్లా చూడండి. ఇట్లా కాదు ఇట్లా చూడాలి. కంప్లీట్ ఎంత అయితే అక్కడ మ్యాక్సిమం చూడాలి. 9 అయింది కదా. తర్వాత మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి? కుడి కాలును మనం యథాస్థితికి తీసుకురావాలి. ఇట్లా దీన్ని ఏమంటాం మనం? పాదహస్త నమస్కారం. 10వదా. ఇట్లా ఇట్లా బెండ్ చేయాలి. ఇంకా ఇక్కడ ఈ తలకాయ ఇక్కడ తీసుకురావచ్చు. ట్రై చేయాలి. ఇది 10వదా పాదహస్తం. తర్వాత ఇట్లనే మనం లేచి పైకి మళ్ళీ అర్ధచంద్ర నమస్కారం. ఇట్లా చూడండి. కాలు చూడండి. ఇట్లే పదకొండు. ఇంకా తర్వాత నమస్కారం 12. ఇట్లా ఈ కాలుతో ఇది లెఫ్ట్ కాలుతో. మళ్ళీ ఏం చేయాలి? రైట్ కాలుతో కూడా వేసి చూపిస్తా తొందరగా. రైట్ కాలుతో చూడండి. రైట్ లెగ్తోని మళ్ళా ఇదేంటి ఆసనము? నమస్కారం సూర్యునికి నమస్కారం. ఇట్లా తర్వాత ఏమైంది? ఇట్లా చూడండి. ఇట్లా అయినాక చేతులు చూడండి. ఇట్లా ఇట్లా దింపాలి. ఇట్లా దింపి పైకి ఇట్లా చూసి ఇట్లా పోవాలి. చూడండి కాళ్ళు చూడట్లేవాలి. పాదహస్త నమస్కారం.
రెండవదా. తర్వాత ఏమైంది? మూడవది అది అర్ధచంద్ర, అర్ధచంద్ర నమస్కారం. ఇగో ఇది పాదహస్త నమస్కారం. పాదము హస్తము నమస్కారం గుర్తుంచుకోండి. మూడవది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు లెఫ్ట్ లెగ్ పెట్టాం, ఇప్పుడు ఏం చేయాలి? నాలుగోది రైట్ లెగ్ పెట్టాం. రైట్ లెగ్ వెనక పోవాలి. ఇవన్నీ సేమా డిఫరెంటా? సేమ్, ఒక లెగ్ చేంజ్. లెఫ్ట్ లెగ్ మన రైట్ లెగ్ ఇట్లా పెట్టాలి. దీన్ని ఏమి? అశ్వ నమస్కారం. అశ్వ అంటే గుర్రం, గుర్రం అయినాక నమస్కారం. ఇట్లా సూర్యునికి నమస్కారం, గుర్రాలే రథసారథి లేదా అట్లా నమస్కారం. సేమ్ ఇట్లా. ఇది నాలుగోదా. తర్వాత ఏంటిది? ఇది ఇదేం ఆసనం? పర్వతాసనం. ఐదవది చూడండి ఇట్లా. తర్వాత సాష్టాంగ ఆసనం. ఆరవదా. ఇట్లా అంటారు, ఇట్లా కూడా కొడతారు కొందరికి, ఇట్లా కూడా పెట్టారు. తర్వాత భుజంగాసనం ఏడవది. ఇట్లా. తర్వాత ఎనిమిది వల్ల పర్వతాసనం. ఇప్పుడు ఏం చేయాలి? తొమ్మిదవది ఆసనానికి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెఫ్ట్. రైట్ పెట్టినాం కాబట్టి ఏది పెడితే అది రైట్. ఇదా ఇది తొమ్మిదవదా. తొమ్మిదవది ఇట్లా చూడాలి పైకి. తర్వాత మనకు పదవది పాదహస్త నమస్కారం ఇట్లా. 11వది అర్ధచంద్ర నమస్కారం. తర్వాత నమస్కారం. 12 అట్లా. ఇదంతా కలిస్తే ఒక్క సెట్. మనం ఫస్ట్ లెఫ్ట్ లెగ్తో చేయాలి, తర్వాత రైట్ లెగ్తో చేయాలి. అట్లా లెఫ్ట్ లెగ్తో చేసేటప్పుడు 12 వస్తాయి, రైట్ లెగ్ చేసేటప్పుడు 12 వస్తాయి. అర్థమైందా? ఇది సూర్య నమస్కారం. జై శ్రీరామ్.